పవన్ కళ్యాణ్ పరిపాలన ఏడాది కాలంలో తన గ్రాఫ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రతి ఒక్క పని, తీసుకుంటున్న ప్రతి ఒక్క డెసిషన్, ఆయన వేస్తున్నటువంటి ప్రతి ఒక్క అడుగు కూడా ప్రజల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉన్నాయి. రాజకీయ పరంగా కూడా ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. అయితే ఆయన డిప్యూటీ సీఎం నుంచి బీజేపీ పార్టీకి ఒక బ్రహ్మాస్త్రంగా కూడా మారిపోవడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్ని సందర్భాల్లో మనం చూసాము, వైసీపీ పాలనలో ఉన్నటువంటి వాళ్ళు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా అవమానించారు. కొంతమంది పావలా అంటూ ఉన్నారు, ఇంకొంతమంది ప్యాకేజీ స్టార్ అంటూ ఉన్నారు, ఇంకొంతమంది దత్తపుత్రుడు అంటున్నారు, ఇంకొంతమంది ముగ్గురు భార్యలు, ఇట్లా రకరకాలుగా నోటికి ఎంత వస్తే అన్ని మాటలు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, ఇంకా కొంతమంది అసెంబ్లీ గేట్ కూడా తాకే అర్హత నీకు లేదు పవన్ కళ్యాణ్ అంటూ చాలా మంది ఎంతో నీచంగా మాట్లాడేటువంటి రోజులు కూడా ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆ ఒక్క మాటల్ని పట్టించుకొని వెనకడుగు వెయ్యలేదు. ఎవరు ఏ విధంగా మాట్లాడుకున్నా కూడా నాకు పర్వాలేదు, అవన్నిటినీ కూడా నేను ఒక్కొక్క మెట్టుగా వేసి ఖచ్చితంగా విజయం సాధిస్తాను అంటూ ఆయన మాత్రం నమ్మకంతో పోరాడి ఇప్పుడు డిప్యూటీ సీఎంతో పాటు అండ్ 5 శాఖలకు మంత్రిగా ఇప్పుడు దేశం మొత్తానికి కూడా ఒక ఇన్స్పిరేషన్ లీడర్గా కూడా పవన్ కళ్యాణ్ గారు మారిపోవడం జరిగింది. సో డిప్యూటీ సీఎంగా గెలిచిన తర్వాత రివ్యూలకు మాత్రమే పరిమితం అయిపోయారు పవన్ కళ్యాణ్ అంటూ చాలా మంది కూడా అప్పటికి కూడా ఇంకా అవమానించారు. సో ఆ తర్వాత మొదలుపెట్టినటువంటి ఆయన ప్రయాణం ఇప్పటికి కూడా గ్రాఫ్ అనేది అమాంతం పెరుగుతూ వచ్చింది. క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి, అంటే మారుమూల ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా వెళ్ళని చోటు కూడా వెళ్ళి ఆయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకొని వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే దిశగా ముందుకెళ్తూ ఉన్నారు. సో మరి అప్పుడెప్పుడో స్టార్ట్ చేసినటువంటి ఆయన జర్నీ రీసెంట్గా శేషాచలం కొండల్లోని ఎర్రచందనం వరకు ప్రతి ఒక్కటి కూడా జనాల్ని ఇంపాక్ట్ చేస్తూ జనాల్లో ఆయన ఇంపాక్ట్ని ఇంకా పెంచుతూ వస్తూ ఉన్నాయి. సో ఆ విధంగా అండ్ రీసెంట్గా జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో తప్పిస్తే దేశంలో జరిగిన ప్రతి ఒక్క ఎన్నికల్లో కూడా బీజేపీ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారిని ప్రచారకర్తగా కూడా వినియోగించుకోవడం జరిగింది. సో మరి తిరుమల లడ్డు వివాదంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం స్టార్ట్ చేశారో ఆ తర్వాత బీజేపీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారు ఆశలు చిగురింపజేశారు. సో ఈయన ఖచ్చితంగా మనకు ఫ్యూచర్లో బీజేపీ పార్టీకి ఒక బ్రహ్మాస్త్రంగా పవన్ కళ్యాణ్ గారు యూజ్ అవుతారు అనే ఒక ఆలోచన అనేది బీజేపీ పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి రావడం జరిగింది. సో ఈ విధంగా 1, 2 అని కాదు, ప్రతి ఒక్క విషయంలో కూడా జనాల విషయంలో కావచ్చు, గవర్నమెంట్ విషయంలో కావచ్చు, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, వేసినటువంటి అడుగులు, ప్రతి ఒక్క విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా ఇంపాక్ట్ తీసుకురావడం జరిగింది. సో మరి ఇవన్నిటినీ మనం చూస్తూ ఉంటే గ్రాఫ్ అనేది, పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ అనేది విపరీతంగా అమాంతం పెరుగుతూ వస్తుంది. రోజుకి పెరుగుతుంది తప్ప అసలు తగ్గట్లేదు. సో మరి ఇదే దిశగా ముందుకెళ్తే ఫ్యూచర్లో సీఎం అయ్యే అవకాశాలు ఖచ్చితంగా కూడా కనిపిస్తున్నాయంటూ ప్రతి ఒక్క జనసేన కార్యకర్త కూడా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నారు.